1930-40లో భారత జాతీయవాద ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానంతరం దేశంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ప్రధానిగా సేవలందించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ గుర్తు చేశారు. నెహ్రూ 132వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని నెహ్రూ చౌక్ మార్కెట్ యార్డు వద్ద జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఇప్పటి వరకు ఎవరూ కొనసాగని విధంగా నెహ్రూ 17 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా పనిచేశారని, ఆయన హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లేలా కృషి చేసిన మహనీయులని ఆయన కీర్తుల్ని కొనియాడారు. ఇక ధనిక కుటుంబంలో పుట్టిన నెహ్రూ స్వాతంత్ర ఉద్యమంలో తన ఆస్తులు ధారబోసారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరం నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మకంటి రమేష్, నాయకులు మహమ్మద్ రఫీక్, బూర్ల శంకరయ్య, మంచాల మల్లయ్య, కొండూరి రవి, దాసరి ఆసన్న, భరత్, శ్రవణ్ నాయక్, దొగ్గలి రాజేశ్వర్, అతీకుర్ రహమాన్, రాజారెడ్డి, సయ్యద్ షాహిద్ అలీ, అశోక్, షేక్ మన్సూర్, రాజా లింగన్న, సమీర్ అహ్మద్, అంజా, అల్లా బకష్ తదితరులు పాల్గొన్నారు. పండిట్ జవహర్లాల్ గారి జయంతి సందర్భంగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల వారి ఆదేశానుసారంగా మరి జవహర్లాల్ నెహ్రూ గారికి మేమందరం కలిసి ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర ఉద్యమంలో తనకున్నటువంటి ఒక సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ తనకున్నటువంటి వందలాది కోట్ల ఆస్తుల్ని ఉద్యమంలో భాగస్వామి దారవోసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా ఈరోజు భారతదేశ వ్యవసాయ రంగాన్ని అత్యుత్తమైన రంగంగా తీర్చిదిద్ది ఆ రోజుల్లో బాక్రానంగల్ ప్రాజెక్ట్ అయితేనేంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేనేంది, ఈ విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేనేంది, ఈ విధంగా ఎన్నో లక్షలాది ఎకరాలకు నీరందించే సాగునీటి వసతి కల్పించినటువంటి ఘనత ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి భారతదేశంలో ఒక గొప్ప అరుదైన గౌరవం దక్కింది.